ఫెయిల్యూర్స్ అనేవి ఎవరి జీవితంలోనైనా అనివార్యమని, పరీక్షలో పాస్ కాలేదనో, గ్రేడ్ రాలేదనో, మార్కులు తక్కువగా వచ్చాయనో బాధపడటం, కొందరైతే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చాలా దారుణమని అంటారు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్. బ్రతికి సాధించడమే గొప్ప అని అందుకు తానే ఒక ఉదాహరణ అంటారు. ఐశ్వర్య 10వ తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ ఫస్ట్ వస్తానని టీచర్లందరూ అనుకునేవారట. ఎందుకంటే మార్కులు అలా వచ్చేవి. కానీ 10థ్లో ఆమెకు వచ్చింది 7వ స్థానమే. అలాగే ఇంటర్లో మొదటి స్థానం వస్తుందనుకుంటే 2వ స్థానం వచ్చింది. మిస్ ఇండియా పోటీల్లో తానే విజేత అవుతుందని మీడియా మొత్తం కోడై కూసింది. కానీ జరిగిందేమిటి? సుస్మితా సేన్కు ప్రథమ స్థానం వస్తే ఐశ్వర్యరాయ్ 2వ స్థానంలో నిలిచింది. అప్పటికి నెంబర్ 1 స్థానం విలువేంటో నాకు తెలిసొచ్చింది. ఆ పొరపాటు జరగకుండా మిస్ వరల్డ్ పోటీల్లో చాలా జాగ్రత్తగా చురుగ్గా ఉన్నాను. ఆ పోటీల్లో మేము మొత్తం 87 మంది పోటీదారులం. అందులో చాలామంది చూస్తేనే దిగ్భ్రమ కలిగించేంత అందంగా ఉన్నారు. అయినా నాకేం భయం కలగలేదు. నా ధోరణిలో నేనున్నాను. అయితే మీడియా మొదటి నుంచి నన్ను బలమైన కాంపిటీటర్గా చూపిస్తూ వచ్చారు. అదే నన్ను ఒత్తిడికి గురి చేస్తూ ఉండేది. అయినా ఆ ఒత్తిడిని అధిగమిస్తూ ధైర్యంగా నిలదొక్కుని మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాను. మీరు పోటీలో నెగ్గకపోతే అని మీడియా ప్రశ్నించేవారు. నేను అందగత్తెనని ఇవాళ ఎవరో కొత్తగా నిర్ణయించాలా అని చాలా ధీమాగా చెప్పేదాన్ని. అలా మనం ధైర్యంగా ముందుకు దూసుకుపోగలిగితేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం అంటారు ఐశ్వర్యారాయ్.